మలక్పేట్ కాల్పుల కేసు నిందితులు లొంగిపోయారు. ఎస్ఓటీ పోలీసులు నిందితులు రాజేష్, సుధాకర్ మరో ఇద్దరు వ్యక్తులు లొంగిపోయారు. వారి ముందు స్పాట్ లోనే క్లూస్ టీమ్ కు 5 బుల్లెట్ లైట్లను స్వాధీనం చేసుకుందని సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. ఘటనా స్థలంలో కొన్ని పేలని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. హత్యకు గురైన సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ ఎల్బీ నగర్ లో ఒక కేసులో నిందితుడిగా ఉన్నారని తెలుస్తుందన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందని భావిస్తున్నామని సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. ఇక హైదరాబాద్ మలక్పేట్లోని సాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ పై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో చందు నాయక్ స్పాట్ లోనే మృతి చెందాడు. చందు నాయక్ వాకింగ్ చేస్తుండగా కంట్లో కారం చల్లి దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. చందును వెంటాడి హత్య చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు నాయక్ ను పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మొత్తానికి మలక్పేట ఏదైతే కాల్పుల కేసు నిందితులు ఉన్నారో వారు ఎస్ఓటీ పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, మొత్తం 4 పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అసలు ఎందుకు చంపారనే కారణాలు ఏమైనా వెల్లడించారా? ఆశ, అయితే ఈ రోజు మార్నింగ్ పార్కులో జరిగినటువంటి వాక్ చేస్తుండగా కొందరు దుండగులు గుర్తు తెలియని దుండగులు కాల్పులతో పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే మలక్పేటలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన తీవ్ర చర్చాంశనీయంగా మారింది. అయితే తమతో పాటు అక్కడ కాలనీ వాసులతో పాటు కొంతమందితో కలిసి మార్నింగ్ వాక్ చేస్తున్న క్రమం లోపల అక్కడ ఒక కార్ లోపల అయితే షిఫ్ట్ కార్ లోపల ఒక 4 వ్యక్తులు వచ్చినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే విచారణకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలు తెలిపినట్టు క్రమం లోపల అక్కడే ఉన్నటువంటి క్రమం లోపల స్నేహితులతో కలిసి తిరిగి వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమం లోపల అయితే 4 వ్యక్తులు ఒకటే గన్ తోని 4 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక గన్ తోని కాల్చిన నేపథ్యంలో 3 రౌండ్లు కూడా ఫైరింగ్ కు గురయ్యాయి. రెండు బుల్లెట్స్ గిట స్థానికంగా అక్కడ పడిన అదే చోట్ల ఎక్కడైతే ఆ యొక్క మృతుడు చనిపోయి ఉన్నాడో అక్కడ మొత్తం 5 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో 3 ఫైర్ అయ్యాయి, ఒక 2 బుల్లెట్లు మాత్రం ఫైర్ కాలేదని కూడా సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఆ చనిపోయిన వ్యక్తిని చందు నాయక కూడా గుర్తించారు. అయితే ఈ సంఘటన స్థలంలో కొన్ని పేలని బుల్లెట్లను కూడా క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను కూడా ఇప్పటికే గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నిందితులను కూడా ఎస్ఓటీ టీమ్స్ పట్టుకున్నట్టుగా కూడా ఆ సమాచారం అయితే వస్తుంది. ఈ ఘటనలో 3 లేదా 4 ఉన్నట్టు కూడా అయితే డీసీపీ అయితే మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. అయితే 4 కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే ఈ యొక్క హత్య మెయిన్ గా హత్య చేయడానికి కారణము పాత కక్షలే కారణం అంటూ కూడా చెప్తున్నారు. కొన్ని ల్యాండ్ ఇష్యూలు కూడా వీళ్ళ మధ్యలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదో సెటిల్మెంట్ విషయంలో కూడా వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఏదైతే కాలనీలో ఉండేటటువంటి సభ్యులు కూడా చెప్తున్న క్రమం లోపల అయితే ఉదయం నుండే రిక్కీ నిర్వహిస్తున్నారు. ఉదయంనే డౌట్ వచ్చింది అంటూ కూడా చెప్తున్నారు స్థానికంగా ఉన్న వాళ్ళు. అయితే వీళ్ళు ఎందుకు ఉన్నారు అని కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో వాకింగ్ చేస్తున్న క్రమం లోపల తెలుసుకొని పక్కగా స్కెచ్ వేసి ఆ యొక్క వాకింగ్ చేస్తున్న క్రమం లోపల కూడా అక్కడ కూడా రిక్కీ నిర్వహించి ఈ యొక్క ప్రీ ప్లాన్డ్ గా హత్యను చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో దీనికి సంబంధించిన మొత్తం టోటల్ గా పూర్తి వివరాలను కూడా మీడియాకు తెలియజేసేందుకు కూడా పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.